వాన్ గారు చెప్పిండు ఇసుక పోయి మేము హాఫ్ మూన్ బీచ్ పోతున్నాం. భయపడకు. ఇది హాఫ్ మూన్ పోయే రూటు. అరే ఇటు ఒకటి ఉంది అటు ఒకటి ఉంది ఏంద్రా. ఏదో హోమ్ బీచ్ వ్యూ పాయింట్ అంట, శాండల్వుడ్. ఇప్పుడు మళ్ళీ అడవిలోకి పోతాను. బానుబాయే మా గుండె దగ్గర జారితే జారు కూడా ఊడే. సారు అరటికాయలు ఎంపుటో అయింది నాడు చూరారి ఎందుకు స్టంట్లు చేస్తాను. వద్దులేరా బాబు అటే పోదాం ఇది దారే కానీ క్లోజ్ అయింది, ఎవరు పోతలేరు. ఏం రూట్ రా బాబు, ఏంద్రా అయితే డేంజర్ ఉంది. కంకర వాళ్ళు ఏం కదా వాళ్ళ పండి పుట్ల పండి తిరుగుతాను. వచ్చినాం రో కిందికి. ఇక్కడ పాము లెక్క గీసారు. ప్యారడైజ్ బీచ్ పోతున్నాం. అడిగి పోయినాక ఫోన్ చేస్తా. బాయ్. వస్తున్నా ఉండు. ప్యారడైజ్ కదా ఇది. ఒకడా నేను నిన్ననే మొగోడే లేరు అసలు భూమి మీద. పని లెక్క నవ్వుతున్నాడు. దారేనా అసలు ఇది. మాకే లేక పల్లిపట్టీలు తింటుంటే ఈ రెండు వచ్చి మాకు కావాలంటున్నాయి కుక్కలు. తింటారా పల్లిపట్టి? నాకు లేవు, రెండే ఉన్నాయి. బాగా అవసరమా? ఇది దాని ఏరియా. ఇగో మేము హాఫ్ మూన్ పోతున్నాం. రాళ్ళ మించి నడవాలంట. రోడ్ ఇసుక వస్తారా మంచిగా, రూట్ మంచిగా ఉండాలని వాన్ గారు చెప్పిండు. ఇసుక పోయి మేము హాఫ్ మూన్ బీచ్ పోతున్నాం, ఇక్కడ చేయరంటే చేస్తున్నాం. భయపడకు. ఇది హాఫ్ మూన్ పోయే రూటు. అడగడుగుంది పోతున్నాం. అరే ఇటు ఒకటి ఉంది అటు ఒకటి ఉంది ఏంద్రా. ఇదే అనుకుంటా మెట్లున్నాయి. ఏంద్రా ఇదేం రూట్ రా. కాలువలంగా పోతున్నావా ఏంది కొంప తీసి? నడిచిన రూట్ అలాగే. ఇది హాఫ్ మూన్ పోయేది కదా దారి. మళ్ళీ రెండు ఉన్నాయి. ఆడనే ఒక రెండు స్ప్లిట్ అయినాయి అంటే మళ్ళీ ఇక్కడ రెండు స్ప్లిట్ అయినాయి. ఎటు పోవాలరా? ఏదో హోమ్ బీచ్ వ్యూ పాయింట్ అంట, దానికోసం ఈ అడవులలో పడేస్తున్నాం. అంతా అడవాడ ఉంది, ఒక్క పురుగు లేదు, మనిషి లేడు, ఎవ్వడు లేడు. ఒక్కడనే కనపడతలేడు కదా బాబు. అరే జాగ్రత్తరా ఇట్లా ఉంది. ఓ కథ. వాట్ ఈస్ దిస్? వీడు బాను శాండల్వుడ్. ఇప్పుడు మళ్ళీ అడవిలోకి పోతాను. బానుబాయే మా గుండె దగ్గర వాడు ఎట్లా పోతే అట్నే. అడవులు గుట్టలు, ఇటో దారి అటో దారి, ఎటు పోవాలో తెలియని దారి. జారితే జారు కూడా ఊడే. క్యావే అరటి చెట్టు ఉంది కింద. సారు అరటికాయలు ఎంపుటో అయింది నాడు. అరటికాయలు అంట అరటికాయలు. ఇక చక్కగా కిందికి పోతే చాలు. అరటికాయలు కావాలట. అరటికాయలు తింటావరా చూరారి ఎందుకు స్టంట్లు చేస్తాను. అసలు మనుషులు వచ్చే దారే కాదు ఇది. వద్దులేరా బాబు అటే పోదాం. అటు మంచిగా బీచ్ కిందికి దిగుతుంది. ఇది దారే కానీ క్లోజ్ అయింది, ఎవరు పోతలేరు. వేరే దారి చేసినట్టున్నారు.
అరే అటు మనుషులు ఉన్నారా భయపడతారు. ఏం రూట్ రా బాబు. శివరాజు చూసుకో మరా. నీ త్యాగ బలం నీ కర్మ బలం కానీయం ఎర్ర జెండా సాక్షిగా ఏంద్రా ఇంత డేంజర్ ఉంది చూడు. ఇటు అసలు ఏం లేనే లేదు. ఎట్లా ఉందా రాళ్ళు ఇవన్నీ. పాలరాయా ఇంకేనా కాదు. కంకర వాళ్ళు ఏం కాదు. కంకర వాళ్ళు ఏం కాదు. ఇక పుట్టు ఉందిరా ఇక్కడ పెట్ట. ఇక రాళ్ళ పండి పుట్ల పండి తిరుగుతాను. బా వచ్చినాం బ్రో కిందికి. ఇక్కడ పాము లెక్క గీసిరు. అది మావాడు చూసి నిజంగా పాము అనుకుంటాను. సేమ్ పాము లెక్కనే ఉంది కదా. నిజంగా పాము అయితే లేదు ఇక్కడ. ఇదేం బీచ్ రా? ప్యారడైజ్ కదా ముందల్ని. ముందల్ని ప్యారడైజ్ బీచ్. పోతున్నాం. అడిగి పోయినాక ఫోన్ చేస్తా. బాయ్. వస్తున్నా ఉండు. ఏంటియా కొబ్బరికాయలు కొనుక్కుంటావా? ఏడున్నాయి? ఓ ఒకడా నేను నిన్ననే మొగోడే లేరు అసలు భూమి మీద. ప్యారడైజ్ పోయి సేమ్ ఇదే రూట్లో వెళ్ళిపోదాం. పని లెక్క నవ్వుతున్నాడు. ఎవడాడు మనకేం తెలుసు. ఎడబడతాడు. పుట్టలు ఉన్నాయి. ఏం రోడ్ రా బాబు ఇది. దారి లేదు ఇటు. కిందికా? వావ్. ప్యారడైజ్ కదా ఇది. ప్యారడైజ్ నాని సినిమా కాదు. ప్యారడైజ్ అంటే స్వర్గం అంటే దారేనా అసలు ఇది. దరిద్రం. ఏ ఎండ కొడుతుంది. దారుణంగా కొడుతుంది. వెళ్ళి ప్యారడైజ్కి పోయి రిటర్న్ అవుదాం. ప్యారడైజ్ అంటే స్వర్గం. స్వర్గంలో ఏమో నాకు తెలియదు ఏముంటాయి ఆడ. చూసినాక చెప్తా.
గదే ప్యారడైజ్ బీచ్. దీనికోసం అంత దూరం 8 కిలోమీటర్లు నడుచుకుంటా కొండలు గుట్టలు ఎక్కువ వచ్చినాయి. ఇక్కడికి వస్తే పెద్దగా ఏం లేదు. వల్ల చలో ఇది ప్యారడైజ్ బీచ్. వేర్ ఇస్ ద జోష్. ప్యారడైజ్ అంటే మంచిగా ఉంటుంది అనుకున్నాం, కానీ మంచిగా ఉంది. అంత లేదు, ఏదో కొంచెం అటు ఇటు ఉంది. పర్లేదు, నా హైప్ అంత లేదు కానీ బాగానే ఉంది. అది వాడ 4 కుక్కలు ఉన్నాయి, ఈడ 2 కుక్కలు ఉన్నాయి. ఈడు శివరాజు గాడు మాకే లేక పల్లిపాటీలు తింటుంటే ఈ 2 వచ్చి మాకు కావాలంటున్నాయి కుక్కలు. అవి కూడా తింటాయంట. తింటారా పల్లిపాటి? మాకాలు లేవు, 2 ఉన్నాయి. బాగా అవసరమా? ఇది దాని ఏరియాకి వచ్చి మనమే వాటి మీద ఇట్లా వేయడం కరెక్ట్ కాదు కదా. కూర్చో కాసేపు.